రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు ఎంత డబ్బు కావాలి? మనలో చాలామంది డబ్బు అనగానే ముందుగా మన అవసరాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ అవసరం తీరడానికి ఇంత డబ్బు అయితే సరిపోతుంది, ఆ అవసరం తీరడానికి అంత డబ్బు అయితే సరిపోతుంది అని అవసరం మేరకు మాత్రమే మనం కోరుకుంటాం. ఆ అవసరాలు, ఆ అప్పులు తీరిపోతే చాలు అని ఆశిస్తాం. అంతేగాని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని ఊహించడం అనేది మర్చిపోయాం. అవునా కాదా? మీరే చెప్పండి. అందుకే మీకు ఎంత డబ్బు కావాలో సమాధానం దొరకట్లేదు. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ గురించి, యూనివర్స్ సబ్జెక్ట్ గురించి, మనీ మెడిటేషన్ గురించి, సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి మీరు తెలుసుకున్నాక ఇంతకు ముందు కంటే మీ అవసరాలు చాలా సులభంగా తీరిపోతున్నాయి. అవునా కాదా? కాబట్టి మీరు ఏదో సాధించేశారు, ఇట్స్ వర్కింగ్ అని అనుకుంటున్నారు. అవసరాలు తీరుతున్నాయి తప్ప అదనంగా సంపాదించిందేమీ లేదు. ఎస్, డబ్బు సంపదని ఆకర్షించడం వల్ల పొందవచ్చు అనే సత్యం తెలిసి కూడా మీరు మీ అవసరాల నిమిత్తం ఆలోచిస్తున్నారు. ఒక్కసారైనా నేను కూడా ఒక కంపెనీ పెట్టాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దాని ఎస్టిమేషన్, మ్యాన్ పవర్, టైం, దాని అవసరాలు ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆలోచించడానికే భయం. ఎందుకు అలా ఉండిపోతున్నారు? ఇంత రహస్యాన్ని మీ ముందు పటాపంచలు చేసినా మీరు ఇంకా భయపడుతున్నారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 2 సంవత్సరాలు కావాలి. ఆ తరువాత దాని ఫలాల్ని మనం పొందడం జరుగుతుంది. ఎవరైనా బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని లాంగ్ టైం రన్ చేయాలనుకుంటాడు. కానీ మనం మాత్రం పెట్టుబడి పెట్టిన వెంటనే, మొదలుపెట్టిన వెంటనే లాభాలు రావాలని అనుకుంటాం. అది తేడా. ఇక నుండి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆలోచించండి. అప్పుడు మీకు కావలసిన డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు అనేది అవగాహన వస్తుంది. ఇంకా మనం ఏదైనా మొదలు పెట్టడానికి లేదా ఏదైనా వస్తువు కొనడానికి ముహూర్తాలు చూస్తాం. అష్టమి, అమావాస్య ఇలాంటివెన్నో చూస్తాం. అలాగే ఒక పని చేయకుండా ఉండడానికి కారణాలు వెతకడం కూడా జీవితంలో అలవాటయ్యింది. నేను వెళ్దామనుకున్నాను కానీ వర్షం పడుతుంది, ఎండ ఎక్కువగా ఉంది, కాసేపు అయ్యాక వెళ్తాను. అంత దూరం ఇప్పుడు వెళ్ళాలా? రాత్రి అయిపోయింది, ఉదయం వెళ్తాను. ఇలా ఎన్నైనా కారణాలు వెతకొచ్చు. వీటి వల్ల మీ అభివృద్ధిని మీరే కుంటుపరుచుకుంటున్నారు. వస్తువుని కొనడమైనా, సంపదని ఆహ్వానించడమైనా, సంపద ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. దానికి అడ్డుకట్ట వేయకండి. మీ పిచ్చి నమ్మకాలను తీసి పక్కన పెట్టండి. ఎండ ఎక్కువగా ఉందని లేదా వర్షం పడుతుందని పండ్లు అమ్మేవాడు ఇంట్లో పడుకున్నాడా? అదే ఎండలో, అదే వర్షంలో వ్యాపారం చేస్తున్నారా లేదా? వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు? అమావాస్య, అష్టమి తిథుల్లో షాపు వాళ్ళు మూసేశారా? అలా అయితే మీ దగ్గరలోని కిరాణా కొట్టు మూసేస్తే మీ పరిస్థితి ఏమిటి కదా? మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైంది. ఒక వ్యక్తి ఇస్తానన్నాడు. విపరీతంగా వర్షం పడుతుంది. మీరేమైనా ఆగుతారా? దూరం ఎక్కువ, రేపు చూద్దాంలే అని అంటారా? అలా అంటే మీలో బద్ధకం మిమ్మల్ని నిర్వీర్యుల్ని చేస్తుంది, అంతే. డబ్బు, సంపదనే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇవేం వర్తించవు. నిరంతరం వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి సెంటిమెంట్లు లేకుండా కార్యోన్ముఖులై ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. డియర్ ఫ్రెండ్స్, మనమంతా విశ్వంతో అనుసంధానమై ఉన్నాము. కాబట్టి మనకు ఎలాంటి ముహూర్తాలు, ఇంకేమైనా అడ్డంకులు మనపై పనిచేయవు. మీరు ఎల్లప్పుడూ నిరంతరమైన డబ్బుపరమైన ఆలోచనలు కలిగి ఉండండి. నేను నిరంతరం డబ్బుపరమైన ఆలోచనలు కలిగి ఉంటాను. ఎస్, డబ్బులోని ఆనందాన్ని నేను నిరంతరం అనుభవిస్తున్నాను. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు సరైనదో ఆలోచించారా? మీరు ఎంతవరకు దీనికి కట్టుబడి ఉన్నారు? నిజంగా ఆత్మసాక్షిగా గుండెలపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. డబ్బు, సంపద ఒక జీవం. మీ జీవితంలో ఇవి 2 ఒక భాగమైనప్పుడే పై వాక్యాలకు మీరు చెప్పేది వర్తిస్తుంది. మీకు తెలియకుండానే ప్రతి క్షణం మీ చర్య డబ్బు, సంపదతో అల్లుకున్నప్పుడే మీరు పై వాక్యాలకు బద్ధులై ఉన్నారని తెలుస్తుంది. నిరంతరంగా సంపదపరమైన ఆలోచనలే మీ యొక్క జీవితానికి అద్భుతమైన పెట్టుబడి అనే విషయాన్ని మరవకండి. 2 వ్యక్తుల మనస్తత్వాలు ఎంత ప్రయత్నించినా భిన్నంగానే ఉంటాయి. వారు వారి కుటుంబ సభ్యులైనా సరే. అలాగే మీ యొక్క కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్లు కూడా భిన్నంగానే ఉండడం అనేది సహజం. కానీ ఇక్కడ ఈ రెండింటిని ఒకటి చేస్తే కానీ మీరు కోరుకున్నవి తీరవు. ఉదాహరణకు, మీరు ₹1,00,00,000 కావాలని మీ సబ్కాన్షియస్ మైండ్కి కోరినప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్న మీ కాన్షియస్ మైండ్ నుండి వెలువడుతుంది.
ప్రతిసారి మీ కాన్షియస్ మైండ్ విభజించడం జరుగుతుంది. ఒక గొప్ప పనిని మొదలు పెడదామా అన్నప్పుడు మీతో అది ఎలా అవుతుంది అనే ప్రశ్న వేయడం జరుగుతుంది. ఇలా ఎప్పుడూ మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుంది. ఇప్పుడు ఎలా అని ప్రతి క్షణం మీకు తెలియకుండానే మిమ్మల్ని వ్యతిరేక ధోరణిలో ప్రశ్నిస్తుంది. ఇక నుండి ప్రతి కోరికను మీరు స్పష్టంగా అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ సబ్కాన్షియస్ మైండ్లో ధృవీకరించండి. అలా మెల్లిగా అది నిజమని నమ్ముతుంది. అదే నిజమని యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఖచ్చితంగా మీరు దాన్ని నమ్మినప్పుడే అది సాధ్యమవుతుంది. మెల్లిగా విశ్వాన్ని శాసించడం మొదలు పెట్టండి. బ్రతిమాలడం మానండి. కొందరి జీవితంలో కొందరు వ్యక్తులు ఎప్పుడూ కలిసే ఉంటారు. వారితో వీరికి ఏమీ పని ఉండదు. కానీ ఒకళ్ళను వదిలి ఒకరు ఉండలేరు. ఇద్దరి విషయంలో ఏమీ విషయం ఉండదు, పనికిరాని విషయాలు తప్ప. ఇలాంటి వారితో మన సమయం వృధా తప్ప ఇంకేమీ ఉండదు. మీరు మీ జీవితానికి మాత్రమే సమయాన్ని కేటాయించండి. గతంలో చెప్పుకున్నాం, మీ సర్కిల్ మీదేనని, మీ సర్కిల్లో మీరే ఉన్నారని. ఇలాంటి వాటన్నింటికీ దూరంగా ఉండండి. ఇతరుల ప్రాబ్లమ్స్ని మీ ప్రాబ్లమ్స్గా భావించి సమస్యల చట్టంలో ఇరుక్కోవడం మూలాన మీ భవిష్యత్తు దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి బాధ్యత మాత్రమే వహించండి, సెంటిమెంట్ వద్దు. ఇలా మీకున్న ప్రేమలో సెంటిమెంట్లకు మెల్లిగా దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. మొహమాటానికి అలవాటు పడ్డారంటే మీ జీవితం ఆగిపోతుంది. ఇది వినడానికి కొద్దిగా కటువుగా ఉండవచ్చు, కానీ ఇదే నిజం. మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దేనిపై మోహం ఉండకూడదు అని అడాల్ఫ్ హిట్లర్ అన్నారు. హిట్లర్ మామూలు వ్యక్తి కాదు. భారతదేశ యుద్ధ తంత్ర విద్యలన్నీ నేర్చినవాడు. స్వస్తిక్ను తన జెండాపై చిహ్నంగా పెట్టుకున్నవాడు. కాబట్టి మీరు లక్ష్యం వైపు దూసుకుపోండి. నిరాశ నిస్పృహలతో మీ జీవితాన్ని చిన్నదిగా చేసుకోకండి. మీ ఆలోచన చిన్నదిగా మారిందంటే మీకు తెలియకుండానే మీరు కృంగిపోయారని అర్థం. మీకేమున్నా లేకపోయినా ఉన్నదానికంటే ఎక్కువ ఊహించండి. ఊహించడంలో మనకి ఖర్చేమీ లేదు. ఎస్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకున్నారనేది మీ ఇష్టం. మీరెప్పుడు ఆర్థిక పుష్టి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. దానికి సంబంధించిన అవకాశాలు రావడం మొదలవుతాయి. నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో మీ మస్తిష్కాన్ని నింపండి. ఏదో కోల్పోయినంత మాత్రాన మీ జీవితం అయిపోలేదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలంతా అయిపోయిందనుకున్న తరువాతనే మళ్ళీ మొదలయ్యాయి. ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది. స్వామి వివేకానంద ఏమంటారంటే, మీ జీవితంలో ఎక్కడా ఎవరికీ భయపడకండి, భయపడేవాడు చచ్చిన కిందే లెక్క అని. ప్రతిరోజు మీ ఉజ్వల భవిష్యత్తు గురించిన ఆలోచనలపైనే దృష్టి పెట్టండి. మీ ఆలోచనలు మీ అంతరంగంలో ఒక గొప్ప నిధిని తయారు చేసి మీకు అందిస్తాయి. వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ ఇన్నర్ మైండ్తో మీరు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకండి. మీ మనసు చెప్పిందే మీరు చేయండి. అందరూ మీ వైపు చూసేలా అద్భుతమైన కళలతో మీ జీవితాన్ని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.